ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు శుభములు చెప్పుచున్నాను. ఈ వాక్యమును మీకు అందించున్నది వి సురేష్ బాబు, క్రైస్ట్ చర్చ్ కువైట్ ప్రిన్సిపాల్. వివరముల కొరకు 97516324 97516324. ఎన్నెన్నో మాటలను మీరు రాయించారు దేవా. మమ్మల్ని ఆకాశవంత ఎత్తున మీరు చూడాలనుకుంటున్నారు తండ్రి. కారణం మేము మీ పిల్లలము కాబట్టి. మా బాధ్యతను మీరు మాకెప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. మీ మహాజ్ఞానంతో మమ్మల్ని నింపమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. దేవుని పిల్లారా, దేవునిని నమ్మి, క్రీస్తు ద్వారా దేవుని నమ్మి మనమందరము ఒకటిగా ఉంటున్నాం. దేని గురించి దేవుని నమ్ముతున్నాము అంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే ఒక ఆశ. దేవుడిని నమ్మని ప్రజలున్న ఈ ప్రపంచంలో ఆయనను చూడకపోయినప్పటికీ ఆయన చేసిన వాటిని నమ్ముతూ, ఆయన చెప్పిన మాటలను విశ్వసిస్తూ చనిపోయి ఆ మహానుభావుణ్ణి చూడాలి అనే ఉద్దేశంతో మనమందరం దేవుడిని నమ్ముతున్నాం. నేనైతే అలాగే నమ్ముతున్నాను, మీరందరూ కూడా అలాగే నమ్ముతున్నారు అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎంతో మంది ఏదో జరిగితే తప్ప దేవుణ్ణి నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనబడితే తప్ప దేవుణ్ణి నమ్మవని కొందరు భీష్మించి కూర్చున్నారు. పిలిస్తే తప్ప దేవుని పనికి వెళ్ళము, పిలుపు కొరకు ఎదురు చూస్తున్నామని మరికొందరు చెబుతుంటారు. ఇలా దేవునికి సంబంధించిన విషయాలలో అనేక అపోహలు, అనేక అపార్థాలు, అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలుసు. దేవుని దగ్గరకు వెళ్ళటము అంటే చిన్న విషయం కాదండి. దేవుడు చాలా ఉన్నతమైన వాడు, మహాజ్ఞాని, సమస్తాన్ని ఎరిగిన వాడు, ప్రతి దానిని అధిగమించిన వాడు దేవుడు. ఆయన పిల్లలమైన మనం కూడా అలాగే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన మీద దేవుడికంటూ కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు ఉన్న ఆలోచనలను నెరవేర్చడానికి పిల్లలుగా మనం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే దేవుడికున్న ఆశలు తీర్చడానికి మాత్రం మనుషులెవరూ పట్టించుకున్న పాపాన పోరు. దేవుడు పిల్లలను కనటంలో కూడా ఆయనకంటూ ఒక ఆశ ఉందండి. ఒక విశేషమైన మాటను దేవుడు బైబిల్లో ప్రస్తావిస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు అంటున్నాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అలాంటి వారితో తన అంబుల పొది, దానిని నింపుకొనిన వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని అంబుల పొది ఈరోజు మన పాఠం. అంబు అనగానే బాణము, అంబు అనగానే బాణము. అంబుల పొది అనగానే బాణాలను ఉంచేటటువంటి ఒక సంచి, ఒక ప్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. అలా చూడండి, మీకు అర్థమవుతుంది. బాణాలున్నవి,
ఆ బాణాలను పెట్టడానికి ఒక కేస్ అంటాం కదా, బట్టలు పెట్టుకోవడానికి సూట్ కేస్ ఎలాగో, అలాగే బాణాలు ఉంచటానికి ఉపయోగపడేది పొది అంటారు. ఉంచేది పొది అనగా, అంబులు అంటే బాణములు, అంబుల పొది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటున్నాడు. బాణము, అంబుల పొది, ధనుస్సు, వీటన్నిటిని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము, వీటి అవసరం ఎప్పుడు పడుతుంది అని మనం ఆలోచిస్తే, బాణాలు దేనికి ఉపయోగిస్తారు అంటే వేటాడడానికి ఉపయోగిస్తారు. వేటగాడికి బాణం ఉంటుంది, ఆ బాణాలను ఉంచే పొది కూడా ఉంటుంది. అలాగే శత్రువులను వేటాడడానికి కూడా బాణాలని ఉపయోగిస్తారు. పాతకాలంలో మనం చూసినట్లయితే అనగా ఈ తుపాకులు, బాంబులు వంటివి ఇంకా రాకముందు బాణాలనే ఉపయోగించేవారు. బాణము ఏంటి వెనకాల సద్దుడు, బాణం దూరంగా ఉన్న మనిషిని అక్కడే నిలబెడుతుందండి. అంటే శత్రువును దగ్గర వరకు రానివ్వకుండా అక్కడే వాడి తలను ఛిద్రం చేస్తుంది, మట్టు పెడుతుంది శత్రువును. అదే కర్ర అనుకోండి, వాడు దగ్గరకు వచ్చిన తర్వాతే మనం కర్రతో వాడి మీద దాడి చేయగలం. బాణం అలా కాదండి, దూరాన్ని ఉన్నవాడిని దూరాన్ని సంహరిస్తుంది, లేదా అక్కడే వాడిని నిలబెట్టేస్తుంది. బాణానుకున్న లక్షణము, శక్తి అటువంటిది. యుద్ధాలకు ఎక్కువగా ఈ బాణాలను ఉపయోగిస్తుంటారు, మనకు తెలుసు. సైనికులు కూడానండి చెట్ల రంగులలో కలిసిపోయి అడవుల్లో తిరుగుతున్నప్పుడు పచ్చ రంగు బట్టలు వేసుకోవడం, తలకు పచ్చటి ఆకులు లాంటివి తగిలించుకోవడం, ఇలాంటివి వేసుకుని వాళ్ళు చెట్లు తిరుగుతూ పాతకాలంలో బాణాలు పట్టుకుని తిరుగుతుంటారు. అంటే వేటాడడానికి ఉపయోగపడుతుంది బాణం. బాగుంది. మరి దేవుడు ఎందుకు ఇక్కడ పిల్లలను లేదా మనుష్యులను బాణాలతోనూ పోలుస్తున్నాడు? చదవండి ఏమంటాడు? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని, అలాంటి వారితో, బాణముల వంటి వారితో, బాణాలతో తన అంబుల పొదిని, అంటే ఆయుధాలు ఫుల్గా ఉన్నాయి. శత్రువు ఎలా వచ్చినా సరే బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. తన అంబుల పొదిని, అస్తమానం బయటికి వెళుతూ లోపలికి వస్తున్నారు. దేనికి? బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నారు దేనికి? సినిమా హాల్ అనుకుంటున్నారా? వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో, గుమ్మములలో అన్నాడు ఇక్కడ. గుమ్మాలలో అంటే గుమ్మంలో, గుమ్మాలు దేనికుంటాయి? ఇంటికి. గుమ్మములలో అనగా ఇంటి దగ్గర, ఇంటి గుమ్మములలో వాదింతురు. ఇక్కడ గుమ్మము అన్నాడు. గుమ్మం అనగానే ఇంటికి ఉంటుంది. మొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని కింద గుమ్మము అనేటప్పటికీ దీన్ని చదివిన క్రైస్తవులందరూ ఈ వచనం దేనికి సంబంధించింది అనుకున్నారంటే ఇల్లు కట్టేదానికి అనుకున్నారంటే. అందుకే ఇల్లు కట్టి గృహప్రవేశం చేసేటప్పుడు ఇది యెహోవా కట్టిన ఇల్లు అనే పాట పాడుతుంటారు. ఎంత దరిద్రమైన స్థితిలోకి దిగజారిపోయారో ఒకసారి ఆలోచించండి. అంటే అసలు యెహోవా కట్టిన ఇల్లు ఏదో తెలియదు, దేవుడు ఇల్లుగా దేన్ని చెప్పాడో తెలియదు. అవునండి. ఇక్కడ గుమ్మము అనగానే
గుమ్మము ఇల్లు విరోధులతో వాదించటం అంటే ఎవడైనా మన స్థలంలోకి వచ్చి కట్టేస్తే, ఎవడైనా ఇల్లు మన స్థలంలోకి వచ్చి కడితే అప్పుడు వయసులో ఉన్న కుర్రోళ్ళు, ఎందుకంటే ఎవర కాలంలో ఉన్న కుమారులు అన్నాడు కదండి, వయసులో ఉన్న కుర్రోళ్ళందరూ వెళ్ళి దెబ్బలాటలు, గొడవలు. దేన్ని కాపాడుకోవటానికి? యెహోవా ఇల్లు అన్నాడు చూసారండి. మాకు ఇల్లు లేదు, మేము ఇల్లు కట్టుకున్నాము, దేవుడు మాకు ఇల్లు కట్టించి పెట్టాడు. ఆ ఇంటిలోకి వీడు చొరబడిపోతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, తీరా కట్టించిన తర్వాత దానిలోనికి ఎవరు వస్తున్నారు? తమ విరోధులు, శత్రువులు, పక్కింటి వాళ్ళు వచ్చి ఇంటిని ఆక్రమించుకుని వెనక గోడను, స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. విరోధి అంటే ఎవరు? విరోధులు అంటే ఎవరు? ఇక్కడ బాణవులతో అన్నాడు. యెహోవా కట్టిన ఇల్లు అనగానే మనం అనుకుంటున్న ఇల్లు కాదు అని, దేవుడు నిర్మించిన ఇల్లు ఈ మానవ దేహము అనే సంగతి మనకు అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు విరోధులతో అంటున్నాడు. విరోధులు అంటే ఎవరు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై జాగ్రత్తగా ఉండండి. మెలకుగా ఉంటే నిద్రపోకుండా ఉండటం కాదు, జాగ్రత్తగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది. విరోధి అనగానే మన ఇంటి పక్కోడు కాదండి, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. ఇప్పుడు యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, అటివారు సిగ్గుపడక తమ విరోధులతో వాదిస్తారు గుమ్మాలలో అనగానే ఎవరితో వాదిస్తారన్నమాట? విరోధి అనగానే ఎవరిని చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు? మీ విరోధి అన్నాడు. మీ అంటే ఎవరు విరోధి? మీకు విరోధి, నాకు విరోధి. మనకు విరోధకుడు ఉన్నాడా? తెలియదు మనకి. మనకు విరోధులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. ఎవరూ లేరని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ప్రతి ఒక్కడికి విరోధి ఉన్నాడు అని చెబుతున్నాడండి. వెరీ గుడ్. తమ విరోధులతో వాదించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. యవన కాలం ముందు పుట్టిన కుమారులు అంటున్నాడు. యవన కాలం ముందు పుట్టడం అంటే కుమారులు యవన కాలం ముందు పుడతారా? మాట్లాడుకో. యవన కాలంలో యవనులుగా పుడతారా అండి, పసి వాళ్ళగా పుడతారా? ఏం సార్, పెద్ద 20 ఏళ్ళ కొడుకు పుట్టాడు మీకు? ఏమండి, ఎన్ని సంవత్సరాల పిల్లలు పుడతారు మనకి? 9 నెలల పిల్లాడు పుడుతుంటే యవన కాలం ముందు పుట్టడం ఏంటి? పసి కాలం ముందుకు దా పుట్టేది. యవన కాలం ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారండి, యవన కాలంలో పుట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? బలవంతుని చేతిలో బాణాల వంటి వాళ్ళు అన్నాడు. అట్టివారు ఏం చేస్తారట? గుమ్మములలో తమ విరోధులతో అనగా సాతానుతో వాదిస్తారు. ఏ సాతానుతో వాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? సాతానుతో వాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ప్రశ్న. దేవుని పిల్లలారా, అలాగ సాతానుతో వాదించే వాళ్లను దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే దూసుకు వెళ్లే బాణంతో పోలుస్తున్నాడండి. దూసుకు వెళ్లే బాణం ఎలా ఉంటుంది? శరవేగం అంటారు. రెప్పపాటులో కన్ను మూసి కన్ను తెరిచేలోపు యువత నుంచి అవతలకు వచ్చేస్తుంది బాణం. ఎవరు ప్రయోగిస్తే అలా వస్తుంది? ఎవరి చేతిలో బాణం అంటున్నాడు? బలవంతుని చేతిలో బాణం అంటున్నాడు. అంతే కదండి. బలవంతుడు అనుకోండి, అసలు ముందు బాణమే బరువుగా ఉంటుంది, దాన్ని నిలబెట్టడమే కష్టం. బలహీనుడు నాలాంటి లాగేలా వదిలేడు అనుకోండి, టప్పని అక్కడే పడిపోతుంది. అదే బలవంతుడు లాగాడు అనుకోండి, బలవంతుడు ఎక్కువ పెట్టి విల్లును సంధించాడు అంటే, లాగి వదిలాడంటే
శరవేగం అంటారు చూసారా, వెళ్ళి దిగిపోతుంది అంతే. ఈ బాణము, ఈ అంబులు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పదజాలం, ఒక టెర్మినాలజీ. యుద్ధం అప్పుడు, పోరాటానికి వెళ్ళేటప్పుడు, వేటాడటానికి వెళ్ళేటప్పుడు శత్రువుల్ని వీటన్నిటిని తగిలించుకుని వీటన్నిటి గురించి మాట్లాడుతుంటాం. మరి దేవుడు ఏంటి యుద్ధానికి సంబంధించిన పదజాలాన్ని ప్రయోగిస్తున్నాడు? దేవుడిని నమ్మిన వాడికి యుద్ధం ఏదైనా ఉందా? పోరాటం లాంటిది ఏమైనా ఉందా? దేవుడు ఏమైనా పోరాటం చేయిస్తున్నాడా? ఆ పోరాటం చేసే వాళ్లను, సైనికులను దేవుడు బాణాలుగా చూస్తున్నాడా? మనకు పోరాటం ఉన్నట్టు మనకేం అనిపించట్లేదే. మనకు తినటం పోరాటం, ఉద్యోగానికి వెళ్ళి రావడం ఒక పోరాటం, నిద్రపోవటం ఒక పోరాటం, మన ఆరోగ్యంతో చావటమే మనకు ఒక పోరాటం. దేవుడి గురించి వారానికి ఒకసారి అక్కడికి తగలబడి అక్కడ కాసేపు కూర్చుని అక్కడ నిద్రపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం ఒక పోరాటం. ఇక్కడ కాసేపు మీరు కూర్చోడానికి ఏం చేస్తారంటే మీరు పోరాడుతున్నారని. ఎన్ని తిప్పలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆవలింతలు, ఎంత బలవంతంగా ఎలా కళ్ళు ఇలా తెరుచుకుని, అంటే కళ్ళు పక్కన అలా మూతపడిపోతున్నాయి, గబుక్కుని చూస్తానేమో కళ్ళు అలా పెద్ద చేసి ఎంత బాధపడుతున్నారు అందరూ. మనకు తెలిసిన పోరాటం ఇదే. కానీ దేవుడు యవన కాలమందు పుట్టిన కుమారుల తీరుని ఉరకలెత్తే నిప్పులు చెమ్మే బాణంతో పోలుస్తున్నాడంటే పోరాటం ఉందన్నమాట. పోరాట పటిమను కనబరచాలన్నమాట. మనకేం పోరాటం, మనమేం చేయట్లేదే. పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడునది ఎలయనగా, మనము పోరాడునది పౌలు గారు వ్రాస్తున్నది, పౌలు గారు చెబుతున్నది ఎఫెసీయులతోటి. ఉత్తరం రాస్తున్నది పౌలు గారు. ఎవరికి రాస్తున్నారంటే ఎఫెసీయులకి రాస్తున్నారు. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు గారు మనము పోరాడునది అంటున్నాడు. అంటే మనం పోరాటం చేస్తున్నామా? దేవునిని నమ్మిన వాడికి పోరాటం ఉందా? ఉందంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఆశీర్వాదం ఉందని మనకు తెలుసు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి దీవెన ఉందని మనకు తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి స్వస్థత ఉందని మనకు తెలుసు, ప్రపంచం చెబుతున్న దాన్ని బట్టి. అవునా? కానీ క్రీస్తును నమ్మిన వాడికి పోరాటం కూడా ఉందనే సంగతి మాత్రం మనకే తెలుసుంటే ముందు రాకపోతాం. మనము పోరాడునది శరీరాలను ధరించుకున్న వాళ్ళతో కాదు, అంటే కంటికి కనబడుతున్న మానవ ఆకారాలతో కాదటండి. ప్రధానులు, అధికారులు. ఎవరు ఈ ప్రధానులు, ఎవరి అధికారులు? మన ప్రధానమంత్రి, మన ఐఏఎస్ ఆఫీసర్స్ అధికారుల? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము. అంధకారం అనగా చీకటి. వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే అంధకార సంబంధులకు లోకనాథులు. చీకటి అంతా ఎవరి దగ్గర ఉంటుందండి? చీకటి అనగానే చీకటిని ఎవరితో, దేనితో పోలుస్తున్నాడు దేవుడు? అపవాదితోనూ పాపముతోనూ దేవుడు పోలుస్తున్నాడండి. చీకటి అనగా పాపముతో దేవుడు పోలుస్తున్నాడు. అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతోనూ ఎక్కడ పోరాడుతున్నాం? వీళ్ళందరూ ఎక్కడున్నారట? ఆకాశ మండలంలో ఉన్నారట. మనిషి ఎక్కడున్నాడు? పౌలు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. అవి కంటికి కనపడుతున్నాయా? కనిపించట్లేదు. ఈయన కంటికి కనపడుతున్నాడా? కనపడుతున్నాడు. కంటికి కనబడని వాటితో కంటికి కనబడే వాడు చేసే పోరాటం ఏమిటి? పోరాటం ఉందన్నమాట. ఏముంటుంది? ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు భూమి మీద మనుషులను ఏం చేస్తున్నాయి? దేవుని పిల్లలారా, ఆకాశ మండలంలో ఎందుకున్నాయో తెలుసా? మానిటరింగ్ కరెక్ట్గా ఉంటుంది. కెమెరా ఎక్కడ పెడతారంటే
కెమెరా భూమి కింద పెట్టాడు, ఎత్తులో పైన పెడతాడు. అక్కడ పెడితే కింద ఉన్నవాడు ఏం చేస్తున్నాడో కరెక్ట్ కనపడుతుందండి. సాతాను ఎక్కడి నుంచి చూస్తుందట? పైనుంచి చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఎందుకు? ఎవడిని మింగుతున్నా వస్తుంది భూమి మీదకి, మనుషులను ఆవహిస్తుందండి. దేవుని పిల్లలారా, ఏదేను తోటలోనికి ప్రవేశించిన నాటి నుండి ఈ రోజు వరకు సాతాను చేసే మాయలను పట్టుకోవటం ప్రపంచంలో ఎవడి వల్ల సాధ్యం కాలేదు. శత్రువులు తమ మీదకు దాడి చేస్తారేమో అనే ఉద్దేశంతో ప్రపంచం దేశాలలో ఉన్నటువంటి గూఢచార సంస్థలు ఎంతో రహస్యంగా పనిచేసి శత్రువుల కదలికలను పట్టుకుంటుంటాయి. అందులో ఇజ్రాయెల్ దేశానికి చెందిన మొసాద్ అనే గూఢచార సంస్థ చాలా శక్తివంతమైనది. 2వ స్థానంలో ఉన్నది పాకిస్తాన్ ISI. అంత శక్తివంతమైన సంస్థలు కూడా ప్రపంచము నాశనం అవుతున్న తీరును మాత్రము అవి తెలుసుకోలేకపోతున్నాయండి. ఎందుకు మనిషి నానాటికి ఇలా మారిపోతున్నాడు? ఎందుకు దుర్మార్గం, క్రౌర్యం, కోపం, క్రోధం ఇవన్నీ నానాటికి పెరిగిపోతున్నాయి? అంతు చిక్కట్లేదండి ప్రపంచానికి. పోలీసు వ్యవస్థను పెంచుతున్నారు, అయినప్పటికీ నేరాల సంఖ్య తగ్గట్లేదు. పోలీసులు పెరుగుతున్నారు, డాక్టర్లు పెరుగుతున్నారు, రీసెర్చ్ పెరుగుతుంది, మందులు పెరుగుతున్నాయి, సమస్తము పెరుగుతున్నాయి. కానీ అదుపులోనికి రానిదేమిటో తెలుసా అండి? మనిషి ప్రవర్తన, మనిషి ఆలోచన విధానం. దీనికి కారణం ఏమిటంటే మనిషి దేవునికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా మనిషి సాతాను వైపే మొగ్గు చూపాడండి. మెల్లగా దాని ఆకర్షణలోనికి, దాని గ్రిప్లోనికి, దాని అదుపులోనికి మనిషి వెళ్ళిపోయాడు. కారణం దేవుని మాటలను పట్టించుకోకపోవడం. అసలు ఈ మాటలను దగ్గరకు కూడా వెళ్ళనివ్వకపోవటం. ఎవరి దగ్గరకు వెళ్ళనివ్వకపోవటం? మనుష్యుల దగ్గరకు కూడా వెళ్ళనివ్వకపోవటం. ఇది సాతాను వేసిన ఎత్తుగడ. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. చిన్నది 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకున్నప్పటికీ శరీర ప్రకారము యుద్ధం చేయమంటున్నాడు. చూసారండి, పౌలు మళ్ళీ అదే మాట. అక్కడ పోరాడుతున్నాం అన్నాడు. ఎవరితో పోరాడుతున్నాం అంటున్నాడంటే శరీరాలతో కాదు గాని ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహము అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము శరీరాన్ని అనుసరించి ఏమంటున్నాడు? మేము శరీరాన్ని ధరించుకున్న వారమై మా ప్రవర్తన ఉన్నప్పటికీ మేము చేసే యుద్ధం అంటున్నాడు. చూసారండి, ఒక యుద్ధం ఉంది క్రైస్తవుడికి, దేవుణ్ణి నమ్మిన వాడికి. శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు అనగా యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలు, యుద్ధంలో ఉపయోగించే ఉపకరణములు, మా యుద్ధోపకరణములు ఈ శరీరానికి సంబంధించినవి కావు. మరి ఎలాంటివట? దేవుని ఎదుట దుర్గము అంటున్నాడు. దేవుని ఎదుట దుర్గము. దేవుని ఎదురుగా దుర్గము. దుర్గము అనగా కోట. కోట ఎంత ఉంటుందండి? చాలా పెద్దది ఉంటుంది. అసలు కోట గోడ ఎంత ఉంటుంది? చాలా హైట్ ఉంటుంది. అసలు అవతల ఎవడున్నాడో మనకి ఏంట్రా బాబు కోటలో కట్టేసే గోడ అంటారు. అవునండి కదా? వెరీ గుడ్. అంటే లోపల కోటలో ఉన్నవాడు ఎవడో కనపడకుండా కట్టేదే దుర్గము. ఇప్పుడు సాతాను ఏం చేసిందట? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు. దేవుని ఎదురుగా దుర్గం కట్టారు. ఇప్పుడు ఎవరు కనపట్లేదు? దేవుడు కనపట్లేదు. చూసారా అండి? పౌలు చేస్తున్న పోరాటం ఎలాంటిదంటే, మేము దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలాన్ని చూపిస్తున్నాం అంటున్నాడు. దేవుని ఎదుట సాతాను కట్టిన కోటలను పడగొడుతున్నాం అంటున్నాడు.
యుద్ధం అంటే ఎలాంటివంటే వేడితో కట్టేసిందంటే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడగొట్టి, చూసారా అండి, దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగిస్తుంది. దేవుని జ్ఞానం అందనివ్వకుండా చేస్తుంది. అసలు వెళ్ళనివ్వట్లేదు మనుషుల దగ్గరకు. అందుకే ఈ రోజున దేవుడంటే ఏమిటో సమాజానికి అర్థం కాలేదండి. దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగింపబడుతుంది ఎక్కడికక్కడ. మెసేజ్ విన్నారా? మెమరీ కార్డు విన్నారా? ఎక్కడండి, మాకు టైం ఎక్కడదండి. పోనీ సీడీ అనొచ్చు, ఎక్కడండి మాకు ఎక్కడ పొద్దున వెళ్ళిపోతున్నాం, రాత్రి వస్తున్నాం, మాకు ఎక్కడ అవుతుంది అది బుక్. అస్సలు అవి ముట్టుకోవద్దని చెప్పాడండి. ఎవరు? మా పాస్టర్. అస్సలు నువ్వు వాటి జోలికి వెళ్ళావా నువ్వు అయిపోయావా. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటేనండి, అస్సలు నువ్వు ఆయన మాట వినకండి. మీరు ఫస్ట్ అతను ఏం చెప్తున్నాడో వినకండి. ఎవరు? డాడీ గారి. విన్నారంటే మీరు నరకానికి పోతారు. ఇప్పుడు ఏం అడ్డగించబడింది? దేవుని జ్ఞానం అడ్డగించబడింది. ప్రపంచం అందరికీ దేవుని వాక్యం అందిందంటే అందలేదండి, అడ్డగించబడిపోయింది. వితర్కాలు, పైగా ప్రతిదానికి వితర్కం, వితండవాదం అంటారు చూసారు, వితర్కం. వీటిని కల్పిస్తున్నది ఎవరు? ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహము. వాటిని పడగొట్టడానికి చేస్తున్నాడంటండి ఫైట్ పౌలు. అంటే ఒక విషయం మనకు అర్థమైపోయింది. దేవునిని నమ్మిన వాడు దేవుని కొరకు యుద్ధం చేయవలసిన వాడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని కొరకు యుద్ధం చేయాలి అంటే ఆయుధాన్ని ఎవరు ప్రయోగించాలి? ఇప్పుడు వీడు మనకు విరోధి, మనకు శత్రువు సాతాను, అవునా? ఎవరి వలన శత్రువు అనగా మనకి శత్రువు అంటే ఎవరి శత్రువు అయిపోయినట్లు లెక్క? దేవుడికి శత్రువు. ఇప్పుడు శత్రువును మట్టి కనిపించాలి, అవునా? మరి పరలోకంలోనే యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఎందుకు మట్టి కనిపించలేదు వీడిని? పరలోకం నుంచి గెంటేశాడు. చూడండి ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం 7వ వచనం. అంతట పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధం చేశారు గాని గెలవలేకపోయిన గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు మారుపేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అది అపవాది, అది సాతాను అని తెలిసినప్పుడు దేవుడు దానిని సంహరించకుండా భూమి మీదకు ఎందుకు తోచాడు? మనల్ని బీక్కు తినమని, అంతే కదండి, అవునా కదా? ఎందుకు దేవుడు భూమి మీదకి తోయవలసి వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల కింద, తాను తొక్కలేక కాదండి, లేదా తాను దేవదూతల చేత తొక్కించలేక కాదు. ఎవరికి పరలోకం ఇస్తా అన్నాడో, ఎవరికి దేవుని దగ్గర చోటు కల్పిస్తానన్నాడో వాళ్ళ చేత వాడిని కొట్టించాలి అనేది దేవుని ఆలోచన. మనం ఈ సీన్ని చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఎవరన్నా ఒకరికి అన్యాయం చేశారనుకోండి, ఒక తల్లిదండ్రులు చంపేశారు, అవునా? ఇప్పుడు హీరో ఉంటాడు, అందరిని చంపేసిన తర్వాత విలన్ మిగులుతాడండి. విలన్ వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో వాడు ఆ టయానికి అక్కడికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఫైటింగ్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు అప్పుడు తుపాకీ ఇలా ఎక్కుపెట్టి కాల్చకుండా ఇలా రాని అతని చేతికి ఇచ్చి అతని చేత కాల్పిస్తాడు. కారణం ఏమిటి? నష్టం వాడి వలన నీకు జరిగింది కాబట్టి ఆ ప్రతీకారాన్ని నువ్వే తీర్చుకో. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు సాతాను క్షణంలో మట్టు పెట్టగలడు, ఆయనకి పెద్ద పనేం కాదండి. కానీ
ఆ అవకాశం ఎవరికి ఇచ్చాడంటే భూమి మీద ఉన్న దేవుని నమ్మిన పిల్లల చేతిలో పెట్టాడండి. వెరీ గుడ్. ఇప్పుడు వాడు మహాశక్తివంతమైన వాడు సాతాను. వాడికి ఎదురు నిలవాలి అంటే మనం చేస్తున్న యుద్ధంలో మనం సరైన వాడి చేతిలో ఉండాలి. అవునా? అనగా మన శక్తియుక్తులను బట్టి, మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి బలవంతుడు ప్రయోగిస్తాడు బాణాన్ని. అవునా? మీకు తెలుసు, పాత సినిమాల్లోనూ యుద్ధం జరిగే సన్నివేశాలు ఉంటాయి. అవతల నుంచి ఒక బాణం తీసి అలా వేసాడు అనుకోండి, నిప్పులు వస్తుంటాయి, నిప్పులు కక్కుకుంటూ వెళ్తుంటాయి. వెంటనే అవతల ఏం చేస్తాడు ఎక్స్పర్ట్ వాడు, తక్కువలో బాణం తీసి వాటర్ వదులుతాడు, నీళ్ళు అలా చల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అవునండి కదా? అంటే తెలియాలి, యుద్ధం చేసే టెక్నిక్ తెలియాలి. ఎవరికి తెలుస్తుంది అది? చూడండి, కీర్తన గ్రంథం మళ్ళీ 127వ అధ్యాయం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం ఎక్కడుందటండి? ఇంతకని దేవుడు తనను నమ్మిన వాళ్ళని ఎలా చూస్తున్నాడంటే బాణాల్లో ఉండాలి, బాణంలో దూసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ బాణం ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుని చేతిలో ఉండాలంటే బలవంతుడు ఎవరు? బలవంతుడు అంటే ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు అన్నాడు. చూసారండి? అంటే బలవంతుని చేతిలో బాణం అంటే ఇంతకీ బలవంతుడు ఎవరు? దేవుడు. అనగా యవన కాలమందు పుట్టిన కుమారులు దేవుని చేతిలో బాణాల వలె ఉండాలి అన్నది దేవుని ఆలోచన అండి. బలవంతుడైన దేవుని చేతిలో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? శత్రువుల మీద బాణాన్ని విడిచిపెడతాడు. ఎవరి మీద ఏ బాణం ప్రయోగిస్తే బాగుంటుంది దేవుడికి తెలుస్తుందండి. ఎవరిని ఎలా కొట్టాలి, సాతాను వేసే ఎత్తులను ఎలా చిత్తు చేయాలి, తన పిల్లల చేత ఎలా చిత్తు చేయించాలన్నది ఎవరికి తెలుస్తుంది? వ్యూహకర్త. ఎవరైనా సైన్యములకు అధిపతి. చూసారండి? యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి, బలవంతుడు. ఈ మాటలన్నీ మనం ఎవరి గురించి చూస్తాము? దేవుడు గురించి చూస్తాము. బలవంతుడైన దేవుడు. ఆ సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు శత్రువు కదలికలను అంచనా వేసి, వాడి శత్రువు యొక్క శక్తియుక్తులను అంచనా వేసి సరైన బాణాన్ని విడిచిపెడతాడు. అలాంటి బాణాలు దేవుని చేతిలో ఉండి, దేవుని చేతి సంధించబడిన బాణాలు చూస్తే బైబిల్లో కళ్ళు చెదిరిపోతాయండి. వాళ్ళ శక్తియుక్తులు కేంద్రీకరించి, క్రోడీకరించి సాతాను లేదా దేవునికి ఎదురు తిరిగిన, సాతాను చే ప్రేరేపించబడి ఎదురు తిరిగిన జనాంగాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిన విధానాలను చూస్తే, శత్రువుపై విజయాన్ని పొందిన పద్ధతిని చూసుకెళ్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక వచనం మనం చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి చదవండి. విల్లు అంటే ఏంటండి? బాణం ఎక్కువ పెడతాం చూసారా, పట్టుకుంటాం. అది విల్లు వరలోంచి తీశాడటండి. అంటే యుద్ధం ప్రారంభమైంది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి బాణములను సిద్ధపరిచి ఉన్నావు. 11వ వచనం. నీ ఈటెలు తళతళలాడుతున్నాయటండి. ఈటు తళతళలాడతాం అంటే ఏంటి? మంచి పదులు పెట్టారు. ఎప్పుడు మెరుస్తుందండి?
తుప్పు పట్టేసి ఉందనుకోండి కత్తి మెరుస్తుందా? నో, దానికి స్థానం బట్టి మంచి పదును పెడితే తలతలలాడుతుంటుంది. నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతి. తిరుగుతున్నటువంటి బాణం అంటే విడిచిపెట్టాడు దేవుడు, బాణాన్ని సంధించాడు, ఎక్కువ పెట్టాడు. అది తిరుగుతుంటే అది చిమ్మే వెలుగుకి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములో ఆగిపోతారు. దేవుడు ఎక్కుపెట్టి వదిలిన బాణానికి ప్రకృతి ఆగిపోతుందటండి. సూర్యచంద్రులు ఆగిపోతారు. ఎవరు ఆ బాణం? ఆ వెలుగుకి సూర్యచంద్రులు ఆగిపోయింది ఎక్కడ? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో ఆగు. ఏంటి సూర్యుడా? అండి, నిద్రపోకుండా ఆవలించకుండా వినండి అంటేనే మీరు మాట వినట్లేదు, అవునా? సూర్యుడా, నీవు గిబియోనులో ఆగు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు దేవుని ప్రజలకు శత్రువులు, దేవుని ప్రజలను ముందుకు సాగనివ్వని వారు, దేవునిని అంగీకరించని వారు, దేవుని వ్యతిరేకించేవాళ్ళు, వాళ్లతో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో తన ప్రజలను కాపాడడానికి, శత్రువుపై విజయం సాధించడానికి దేవుడు ప్రయోగించిన బాణము యెహోషువ అండి. దేవుడు ప్రయోగించిన ఈట ఎలా ఉందటండి? తలతలలాడుతుందట. ఆయన ప్రయోగించిన బాణం నుంచి వెలుగులు చిమ్ముతున్నాయట. ఎలా చిమ్ముతుందో చూడండి. సూర్యుడా, నీవు గిబియోన్లో ఆగిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో ఆగిపో. ఎందుకో తెలుసా? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమించడానికి త్వరపడలేదు అసలు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తరువాతే గాని లేదు. దేవుడు ప్రయోగించిన బాణం ఏం చేసింది తెలుసా? చివరికి ప్రకృతిని స్తంభింపచేసేసింది. ఎందుకు ఒక వ్యక్తి మాటను ప్రకృతి వినవలసి వచ్చింది? యెహోవా వినవలసి వచ్చింది? యవన కాలంలో పుట్టిన యెహోషువ దేవుని చేతికి అప్పగించుకున్నాడండి. బలవంతుని చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు వెళ్ళి. అప్పుడు ప్రయోగించాడు. నువ్వు యుద్ధంలో పోరాడాలంటే ముందు ఎక్కడ నువ్వు జాయిన్ అవ్వాలి? మిలిటరీలో జాయిన్ అవ్వాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే మిలిటరీలో నువ్వు బార్డర్లో యుద్ధం ఎలా చేయగలవు? శూరుడివి ఎలా కాగలవు? దేవుని పట్ల భయభక్తి కలిగిన వాడు యెహోషువ తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి సమయం చూసి ప్రయోగించాడు. 100 మందిని తీసుకువెళ్లి భూభాగాన్ని అప్పగించే బాధ్యత యెహోషువకు అప్పగించబడింది మోషే తరువాత. ఇంకా మరొక బాణాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. చాలా పెద్దదండి ఇది, టూకీగా చెప్తాను నేను. 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలు తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా వెళ్ళు. సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడు, మీకు తెలుసు, చదివి ఉంటారు మీరు, చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుండగా ఫిలిష్తీయుల్లోంచి ఒక బలాఢ్యుడు వస్తాడు. వాడి గొలియాతు. వాడి భీకరమైన పర్సనాలిటీని చూసి అడుగు ముందుకు వేయలేకపోతారండి. ఎవరు కూడా భయపడిపోతారు. ఆజారు బాహుడు, ఉన్నత దేహుడు అన్నమాట, భయంకర రూపం. అసలు యుద్ధానికి వెళ్లకుండా ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారండి.
అడుగు తీసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరుగుతుంది కదా, తన పిల్లలు ఎలా ఉన్నారో చూసి రమ్మని యెషయి తన చిన్న కుమారుడైన దావీదును పంపిస్తాడండి. మీ అన్నలు ఎలా ఉన్నారో చూసిరా, వెళ్తా వాళ్ళకి ఫుడ్ కూడా పట్టుకెళ్ళు అని చెప్పి చెప్తాడు. దావీదు వెళ్ళి అసలు ఎలా ఉన్నారో కనుక్కుందామని దండులోకి, సైన్యంలోకి వెళతాడండి. 23 వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్లియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు విన్నాడు. గొల్లియాతు ఏవో కొన్ని డైలాగ్స్ వేశాడంట. ఆ డైలాగులు దావీదుకు చెప్పాడండి. ఏమన్నాడు ఇంతకీ గొల్లియాతు అని ఆలోచిస్తే అదే 17వ అధ్యాయంలో ఈ ఫిలిష్తీయుడు ఏమంటున్నాడో గొల్లియాతు ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం. గాతావాడైన గొల్లియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. 6 మూర్లటండి. ఓకే. అతడు తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, హెల్మెట్. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తూముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యలో రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దూరంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయొచ్చు అతని ముందర పోవచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చారు? నేను ఫిలిష్తీయుణ్ణి కాదా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతడిని నా యొద్దకు పంపించండి. మీరందరూ రాకండి, మీలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, వాడిని నా దగ్గరకు పంపించండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము అందరం మీకు దాసులైపోతాం. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాను. తీయనడానికి ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. తీసి పక్కన పెట్టు. ఎంతమందిని? 10,000 మందిని తీసి తిరస్కరించడం అంటే ఏంటండి? లెక్క చదివే ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలు అంటే ఎవరు? రాజు. ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైన బెంబేలెత్తిపోయి భయపడిపోయి దాక్కున్నారటండి. ఇది విషయం అని దావీదు చెవిన పడిందండి. ఏమండి? 24 వచ్చిన ఇశ్రాయేలీలందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వలన ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయనుండగా దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత చూడస్తలం. 10,000 మంది సైన్యాన్ని తిరస్కరించటానికి సున్నతి లేని అస్త్రాలు ఈ ఫిలిష్తీయుడు, వీడి బ్రతుకెంత అసలు. అప్పటికి దావీదు సైజు ఏంటో తెలుసా మీకు? 6 అడుగుల పొడుగు, పెద్ద కండలు తిరిగిన శరీరం, చిన్నప్పటి నుంచి ఎక్సైజ్ బాడీ, యుద్ధశూరుడు అనుకుంటున్నారా? కాదండి, చిన్న బాలుడండి. బాలుడు. 28 చూడండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నగు ఎలీయాబునకు వినబడగా. సవాల్ చేశాడు కదా, ఆడెంత చూడు, వాడిని నేను వేసేస్తానన్నాడు. ఏమన్నాడు చూడండి. 26 దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణిని చంపి వాడినే రాజు ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. సైన్యాలు టెర్రెక్కిపోయి అడుగు ముందుకేట్లేదు ఎవడను. వాణిని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటో కనుక్కో, నేను చంపేస్తానన్నాడట. ఎంత ధైర్యం చూడండి. రాజు ఏమిస్తాడు అడుగు, నేను వెళ్ళి చంపుతానన్నాడట. ఈ మాట 28 అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఎలీయాబునకు వినపడగా, ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా?
అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనము నాకు తెలుసురా, నీ పొగరేంటను నాకు తెలుసు. యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు నేనేం చేశాను? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒక్కనికి ఆ ప్రకారమే అడుగుగా జనులు వానికి అదే ప్రకారం ఉత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా ఆ జనులు ఆ సంగతి సౌలుతో తిరిగి చెప్పారు. మ్యాటర్ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోయింది, రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదును పిలువనంపెను. 32 ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు నాయన, నువ్వు బచ్చాగాడివి, బాలుడు, నువ్వింకా చిన్న పిల్లాడివి. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదును. అందుకు దావీదు సౌలు తిట్టును, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవు నేను చూడగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్లగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను. అందుకు సౌలు ఇక అంత సరదాగా ఉంటాడు, మేము మాత్రం రాము. ఏమండి 38 పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఆ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటి పైన కత్తి పట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేవు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీని చేరువకు పోయాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడండి. ఏం పట్టుకున్నాడట? నున్నని అంటే గులకరాళ్ళు పట్టుకుని వాడిని కర్ర ఒకటి పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడటండి. దాలుమోయవాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరగా వచ్చి, ఎవరో వచ్చాడు నీతో తలపడతాకని చెప్పుంటారో, ఈడు బయటకు వచ్చాడండి. చుట్టూ చూశాడంట, ఏమన్నా చూడు, చుట్టూ పార చూసి దావీదును కనుగొని, చుట్టూ చూసాడు ఒక పిల్లడు నించున్నాడు కింద. దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును, బాలుడటండి పిల్లాడు, బాలుడై ఎర్రని వాడును రూపసేయుండుట చూసి అతన్ని మళ్ళీ తిరస్కరించాడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, ఫిలిష్తీయుడు అంటున్నాడు వాడు గొలియాతు, కర్ర తీసుకుని నీవు నా మీదకు వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రా, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకుని నా మీదకు వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను. ఈ దినమున యెహోవా నేను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల నరికివేతును, తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసం అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఇద్దరు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించుతున్నాడు. అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసాడికి ఎలా ఉంటుందంటే, అవునా కదా? చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ బాడీ, యుద్ధాభ్యాసం చేసిన వాడు, యుద్ధ తంత్రాలు ఎరిగిన వాడు, చిన్న పిల్లోడు మాట్లాడుతున్న అసలు ఏమైపోవాలండి? ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై కోపం వచ్చేసింది అనమాట అండి. పట్టేసుకుందామని వెళ్ళుంటాడు వాడు. దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తి వెనక్కి తిరిగా చక్కనే. గొలియాతు ముందుకు వచ్చేటప్పటికి దావీదు ఏం చేశాడు? 2 అడుగులు ముందుకు వెళ్ళలేదండి, టక్కన తన సైన్యం వైపు తిరిగాడట. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టెను. ఆ రాయి వారి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను.
దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీను మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వారిని చంపి వాని తలను తెగ నరికెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చంద్రుడు చూచి పారిపోయింది. ఎలాంటి వాడిని ఎలాంటి వాడితో కొట్టించాడు చూసారా అండి? రాజున్నాడు, వెనక అపారమైన సైన్యం ఉంది. కరెక్ట్ బాణం ఎక్కడుందని వెతికాడండి. ఎక్కడుందో బాణం? గొర్రెలు కాసుకున్న దగ్గర ఉందండి. అక్కడి నుంచి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి సంధించాడంతే. ఎంత బల పరాక్రమవంతుడైన తల తీగ అవతల పడిపోయింది బాణము. ఎందుకు దావీదుని ఎంచుకున్నాడు? దావీదుకి దేవుడంటే పిచ్చి అండి. దేవుడంటే చెప్పలేనంత ప్రేమ, భరించలేనంత ప్రేమ అన్నమాట అసలు దేవుడంటే. ఒంటరిగా ఒక్కడే పాటలు పాడుకోవటం, దేవుణ్ణి కనపరచటం, దేవునితో మాట్లాడుకోవటం ఇవన్నీ చేసేవాడు. అంత చిన్న వయసు నుంచే దేవుడు అంటే అంత ఇష్టాన్ని కనపరిచేటప్పటికీ దేవుడు కూడా దావీదు ప్రేమను స్వీకరించాడంటే దావీదు తన్ను తాను దేవుని చేతికి అందించుకున్నాడండి. అలాగా ఎవరి చేతులకు వెళ్ళిపోయాడు దావీదు? బలవంతుని చేతులకు వెళ్ళిపోయేటప్పటికి గురి చూసి వదిలాడంతే. బాణం తెగిపోయాడు అవతల మనిషి. చూసారా ఎలా ఉందో? మనమే ఇల్లు కట్టుకున్నప్పుడు చదువుతాం అది. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఏలియా మరొక బాణం వచ్చిందండి. ఏలియా ఇజ్రాయేల్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఏలియా ప్రవక్త. ఏలియా ఎలాంటి ప్రవక్త అంటేనండి, పవర్ఫుల్ ప్రవక్తలలో రోషం కలిగిన వాడు, కోపిష్టి, ఆవేశపరుడు బాగా. ఏలియా అంటే టెర్రర్ అసలు అందరికీ, ప్రవక్త అయినప్పటికీ కూడా. అలాంటి ఏలియా ఉన్న కాలంలో యెజబెలు అని ఒకటి బయలుదేరిందండి. ఇది ఎలాంటిదంటే దేవుని ప్రజలను అనగా దేవుని పిల్లలను ఏమండి దేవుని నుంచి మళ్లించి విగ్రహారాధన చేయించడానికి పురుకొల్పిందండి. దేవుని ప్రజలను, ఇజ్రాయేలు ప్రవక్తలను అనేక మందిని చంపించిందండి. అనేక మందిని బలి చేసింది ఈ యెజబెల్ అనేది. యెజబెలు భయంకరమైన ఆడది. దాని మాట విన్న భర్త వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవాడు. శృతి మించింది యెజబెలు ప్రవర్తన. అనేక మంది ప్రజలను, దేవుని నమ్మిన వాళ్లను దేవుడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయిందండి. జనాలకేంటి? ధర్మశాస్త్రం చదవని వాళ్ళు, దేవుని గురించి సరిగ్గా పట్టించుకునే వాళ్ళు మనటైతే ఎవడైతే చెబితే అది. మనమంతే కదండి, ఎవడేం చెబితేది. ఇంకా బైబిల్ దగ్గరికి మనం రావడం మనకు అనవసరం కూడా. ఎవడేం చెబితే వాడు కూడా వెళ్ళిపోతాం అంతే. అలా వెళ్తే అక్కడ ఆడేదో చెప్పాడు, ఆడు కూడా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు ఇంకోటి చెప్తాడు, ఆడు కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీధికి అది ఇంకోటి అంటాడు, మళ్ళీ ఆడు కూడా వెళ్ళిపోతాం. అలాగే మనుష్యులలో భేదాలు కలిగించేసి విభజించేసిందండి యెజబెలు. కొంతమంది ఒక దేవుణ్ణి, కొంతమంది ఒక దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. మనుషులు రెండు ఈ ఇష్యూస్ మధ్య, దేవుడు ఎవరు, ఇతను దేవుడా అతను దేవుడా, ఈ వాక్యం కరెక్టా ఆ వాక్యం కరెక్టా, ఇతను దేవుడా అతను దేవుడా అనే రెండు అంశాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. పరిస్థితి చక్కదిద్దాలనుకున్నాడండి. ఈ పరిస్థితి సెటిల్ చేయాలనుకున్నాడు.
ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? ఎంత కరెక్ట్ డైలాగ్ వేసాడు చూడండి. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట నేను పలకకపోయాయి. ఏం జవాబు చెప్పలేదంటండి. అప్పుడు ఒక ఐడియా ఇచ్చాడు వాళ్ళకి. ఏమిటంటే, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, మిగిలిన అందరినీ చంపించేస్తుంది ఇది, మింగేస్తుంది ఇది, యెజబెలు మింగేస్తుంది ఇది, నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఒక పని చేద్దాం, మాకు 2 ఇడ్లు ఇవ్వండి. వారు వాటిలో ఒకదానిని కోరుకుని 2 ఇడ్లు పట్టుకుని ఇక్కడ పెట్టండి. ఒకటి మీరు తీసుకోండి, ఒకటి నేను తీసుకుంటాను. మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక ఎద్దును తీసుకొని దాన్ని తొలతలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచండి, పొదలు పేర్చండి, దానిపైన పెట్టండి. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కూడా కట్టెల మీద ఉంచుతాను. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయముగా నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా. ఒక ప్లాన్ చేశాడండి ఏలియా. ఎద్దును కట్ చేసి అక్కడ పెట్టండి, నేను కూడా ఎద్దును కట్ చేసి అక్కడ పెడతాను, ప్రార్థన చేద్దాం. ఎవరి దేవుడైతే అగ్నిని పంపించి దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. ఏమంటారు అన్నాడు. అప్పుడు జనులు ఏమన్నారంట, ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 450 మంది. మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా స్టార్ట్ చేశారు. సరే, ముందు మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందు మీరు చేయాల్సింది చేయండి అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేసాడంటండి. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిది కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు లేకపోగా. వాళ్ళు దేవుణ్ణి ఎవరినో నమ్ముకున్నారు, ఆ నమ్ముకున్న అతన్ని బట్టి ప్రార్థన చేశారా, దిగిరా, మన వాళ్ళు పరిశుద్ధాత్మ రమ్ము అంటే పిలిచారు. అలాగా రా 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 అని పిలిచి మధ్యాహ్నం వరకు పిలిచారటండి. సౌండ్ కూడా లేదండి ఎక్కడి నుంచి, అంత కాముగా ఉంది. మధ్యాహ్నము కాగా ప్రత్యుత్తరం ఇచ్చేవారు ఎవడు లేక వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయడం మొదలెట్టారట. ఇంకేం చేయాలి అర్థం కాక. అంటే మనలు కాసేపు ప్రార్థన చేసి తర్వాత గంతులు వేస్తాం చూసారా, చర్చిలోను సేమ్ గంతులు వేయడం మొదలు పెట్టారట. ఎందుకు? టైం అయిపోతుంది ఒక పక్క నుంచి. ఓడిపోతే పరిస్థితి ఏమిటి? చంపేసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేవుడు ఉన్నాడని నిరూపించాలి అని అవతలి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ చూస్తున్నాడండి. మొత్తం అన్న అలా చూస్తున్నాడు విజయ్ గారికి వచ్చింది. కోపిష్టి కదండి, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో. ధ్యానం అంటే మెడిటేషన్, కూర్చుని మెడిటేషన్లో ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, ఒకవేళ జర్నీలో సాఫర్లో ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, ఒకవేళ మీరు లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేస్తాడట. అసలే మండిపోయి ఉన్నారు ఆయన. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఎంత ప్రయత్నించినా ఎక్కడా లేదు. ఒక పక్కన ఏలియా వైపు నుంచి వస్తున్న డైలాగ్స్. వారు అది విని వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయించు వచ్చిన గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా అయిపోయింది కదా, అయిపోయిందా ఈ ట్రెండ్ అన్నాడు.
అప్పుడు జనులను నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల చొప్పున 12 రాళ్లు తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి గుయ్యదవించాడండి. కట్టెలు క్రమముగా పేర్చి కర్రలు పెట్టాడు. కందకంలో కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయండి చెప్పాను. గొయ్యి తీశాడు కదండి, గొయ్యిలో కర్రలు పెట్టాడు, మాంసం వేశాడు, నీళ్లు పెట్టండి అన్నాడు. నిండా నీళ్లు పోసేసాడండి. 34 అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడం చెప్పగా వారు 2వ మారును అలాగే చేశారు. 3వ మారును చేయడం చెప్పగా వారు 3వ మారును చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొంగి పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. హస్తమయ్య నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తువనియు ఈ దినమున కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ప్రార్థన చేయిస్తుండగా ఇంకా ప్రార్థన కంప్లీట్ అవ్వదు, నానే అనలేదు ఇంకెక్కడ. పై నుంచి అగ్ని దిగి వచ్చి దహించి తగలబెట్టేసిందంటండి మొత్తం. అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు జనులందరూ దానిని చూచి సాగలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసింది. చూసారా అంటే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు అనే పదం మనం పౌలు గారు మాట్లాడటం చూసాం. ఎవరు దేవుడు కూడా, ఎవరిని పూజించాలో కూడా తెలియని పరిస్థితులలోనికి ప్రపంచం వెళ్ళిపోయిందండి. ఆ పరిస్థితులను చక్కదిద్దటానికి దేవుడు ప్రయోగిస్తున్న బాణాలు ఎంత పవర్ఫుల్ గా, ఎంత శక్తివంతంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎంత పోరాటం చేసి సవాలు చేశాడండి. ఛాలెంజ్ ఇస్తే ఛాలెంజ్ అంటే చిన్న విషయం అండి. అసలు ఏమండి చిన్న విషయం అండి. అవతల ఎంతమంది ఉన్నారు ఎక్స్పర్టీ? 450 మంది బయలు ప్రవక్తలు. ఒక దేశం ఉందండి ఎక్స్పర్టీగా అపోజిషన్ లో. ఏలియా ఒక్కడేనండి, పాపం ఒక్కడండి. ఏం చెప్పాడండి? అందరినీ చంపేస్తే నేను ఒక్కడిని శేషించి ఉన్నాను, నేను ఒక్కడే మిగిలాను. అందరినీ చంపేశారు. అటువంటి పరిస్థితుల్లో యావత్ దేశం మీద తిరగబడ్డాడు అంటే ఏమి గట్స్ ఉండాలండి, అసలు ఎంత ధైర్యం ఉండాలండి. దేవుడి మీద అసలు ఎంత నమ్మకం ఉండాలండి. మనకి ఏదైనా జన్మదోస్తే అయిపోయిందంటే ఎక్కడ దేవుళ్ళే అండి. ఇంకా ఎంతో కాలం నుంచి వెళ్తున్నాం కానీ మాకేం బాగుంటలేదంటే నమ్మకం. ప్రాణాలకు తెగించి ఇదండి భక్తండి, భక్తులండి. ఎందుకండి దేవుడు వాళ్ళ మాటలు వినేశాడు? అసలు ఈరోజు ఎందుకు దేవుడు మన మాట వినట్లేదండి? ఆలోచించండి. దేవుడిని వశీకరణం అనే ఒక పాఠం ఉంది మనకి, ఏమన్నా? వశీకరణం అంటే వశపరిచేసుకున్నారు ఏకంగా. దేవుడు భక్తులు గీసిన గీత దాటని సందర్భాలండి. అంటే దేవుడు వాళ్లకు లొంగిపోయాడు. ఇక ప్రేమ నుంచి ఆయన తప్పించుకోలేకపోతున్నాడు. వాళ్ళు ఏమడిగినా కాదనలేకపోతున్నాడు. ఒక దావీదును చూసాం మనం. ఒక మోషే నేను రానంటే పరలోకం అన్నాడు. అనడం అనుకోండి దేవుడు పరిస్థితి ఏంటి? తోపలుగా వెంటరా 100 మంది ఉన్నారు నాకు అంటే, నువ్వెందుకు రానంటున్నావు నాన్న? పాపం చేసిన నా జీవగ్రంథంలోంచి పేరు తుడిచేస్తాం, నువ్వెందుకు రాకపోతుంది? మనం అనగల నా పేరు తుడిచాను మనం రాత్రి అంతా ప్రార్థన పేరు రాసేయమని. జీవగ్రంథంలో నా పేరు రాయి నీకు పుణ్యం ఉంటుంది, అవునా కదా? అలాగా తమ భక్తితో దేవుణ్ణి బంధించేసిన వాళ్ళండి ఏలియా.
ప్రాణాలకు తెగించి దేవుని కొరకు పోరాటం చేసిన వాడు, తనను తాను దేవుని చేతికి అప్పగించుకున్నవాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అంతటా ఏలియా 40 ఒక్కడినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని తీసుకుని పోయి అక్కడ వారిని వధించను, నరికేశాడందండి. కారణం దేవుని జ్ఞానమును అడ్డగించారు. సందర్భాలు సంఘటనలు ఎలా ఉన్నాయి చూశారు. ఒక క్రీస్తును చూడండి, కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి పోరాటపు శైలి మారింది. కత్తులు కప్పట్టుకుని నరుక్కోవడాలు, చంపటాలు, దేవుణ్ణి తిరస్కరించిన వాడిని నరికేసేయడాలు లేవు. యుద్ధం మారింది, యుద్ధ పోకడ మారింది, యుద్ధ తంత్రం మారింది, బాణాలను ప్రయోగించే పద్ధతి మారింది, బాణాలు మారాయి. పాత నిబంధన కాలంలో డైరెక్ట్ గా శత్రువులతో పోరాటం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మా పోరాటము ఏమంటున్నాడు? మేము శరీరధారులతో, మా పోరాటము శరీరులతో కాదు గాని ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని పక్షమున పోరాటం ఉన్నది. చూసారండి, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుని పక్షాన పోరాటం ఉంది. పోరాడుతున్నారు ప్రతి ఒక్కరు, పోరాడారు భక్తులందరూ. క్రీస్తు పోరాడాడు, పౌలు పోరాడాడు, స్టెఫెన్ పోరాడాడు, యాకోబు పోరాడాడు. పోరాటంలో తమ ప్రాణాలు ఇచ్చారు అవసరమైతే. మనం పారిపోవటం ఉన్నది. మనమేం పోరాడుతున్నాం? ఏం పోరాడుతున్నాం మనం? దేవుని పిల్ల నిలబడ్డామా? అంతా ఒకవైపు అయితే మనం ఒకవైపుకి నిలబడ్డామా? దేవుని చేతిలో ఈటగా తలలాడు ఏమంటాడండి? ఆ పదం చదవండి, ఎంత అద్భుతంగా ఉందంటే. ఒకసారి ఇందాక మనం చూసిన హబక్కూకు 3వ అధ్యాయము 9వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 9వ వచనం. వెళ్ళు తీశాడిక దేవుడు, యుద్ధం ప్రారంభమైందట. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి బాణములను సిద్ధపరిచి ఉన్నావు. బాణములను సిద్ధపరిచి ఉన్నావు. 11వ వచనం. నీ ఈటెలు తలలాడగా సంచరించు నీ బాణముల కాంతి. బాణములు ఎప్పుడు ఎక్కువ పెడుతూనే ఉన్నాడు దేవుడు, పాత నిబంధన కాలంలోను కొత్త నిబంధన కాలంలోను. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని తన వైపుకు, దేవుని వైపుకు రాకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టును అన్నాడు. ఖడ్గాన్ని పదును పెడతాడా? ఒకడు మళ్ళకపోతే ఖడ్గాన్ని పదును పెడతాడా? కీర్తన గ్రంథము 144వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 144:6. మెరుపులు మెరిపించి వారిని చెదరగొడతాను, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము అంటున్నాడు. నీ బాణాలను ప్రయోగించు, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. ఎక్కడున్నాయి బాణాలు? బలవంతుని చేతిలో ఉన్నాయి బాణాలు. ఏమిటా బాణము? ఇంతకుముందు ఏమన్నాడు? ఖడ్గమును పదును పెడతాను అంటున్నాడు, బాణమును ఎక్కువ పెడతాను అంటున్నాడు, ఖడ్గాన్ని పదును పెడతానంటున్నాడు. ఏమిటి ఖడ్గము? ఏమిటి ఆయుధము? కీర్తన గ్రంథము 149వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 149వ అధ్యాయము 7వ వచనం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి జనులను, వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. 2 అంచులు గల ఖడ్గం దేనికంటండి? అన్యజనులకు ప్రతిదండన చేయుటకు. కూర్చోండి.
అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు. చూశారండి, అన్యజనులకు ప్రతిదండన, ప్రజలకు శిక్ష. ప్రజలకు శిక్ష దేనికి? ఎవరి గురించి కత్తి తీస్తా అన్నాడు? ఒకడును మళ్ళని ఎడల, దేవుని భయం లేని వాడికి, దేవుని నమ్మని వాడిని శిక్షించడానికి కత్తి తీస్తానంటాడండి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి భూరాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులు. భూరాజులు ఘనులట. ఘనులంటే ఎవరండి? గొప్పవాళ్ళు. ఘనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. భక్తులందరికీ రెండంచులు గల ఖడ్గాన్ని ఇచ్చాడట, అనగా ఆయుధాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆయుధం? ఏమిటి రెండంచుల గల ఖడ్గం? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధించుచున్నది వాక్యం. ఏమిటా రెండంచులు గల ఖడ్గం? ఏమిటి దేవుడు వారికి అనుగ్రహించే ఘనత? ఏమిటంటే ఏమిస్తాడంటే చేతికి ఖడ్గాన్ని ఇస్తాడట, కత్తి చేతికిస్తాడట, అనగా ఆయుధాన్ని చేతికిస్తాడు. ఎక్కు పెట్టిన విల్లంబు నుంచి దూసుకు వెళ్లే బాణము, బలవంతుడు ఎక్కు పెట్టి వదిలిన బాణము, దేవుడు చేతికిచ్చిన ఖడ్గము వాక్యము. యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము, దేవుడు ఎక్కు పెడుతున్న బాణము, దేవుడు సంధిస్తున్న విల్లు, దేవుడు విసురుతున్న ఈటె. ఏం చేస్తుందండి ఈటె? శత్రువులను తెగపొడుస్తుందండి. దేవుని నమ్మని వారిని ఛిద్రం చేస్తుంది. గొలుసులతో వారి రాజులను, రాజులను గొలుసులతో బంధించగలమండి? అసలు సాధ్యమేనా? గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులు అంటే గొప్ప వాళ్లను బంధించుటకు దేవుడిచ్చిన రెండంచులు గల ఖడ్గము, దేవుడు ప్రయోగించిన బాణము. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలోనూ నీతిని జరిగించుచు తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? తూర్పు నుంచి ఒకటి రేపాడట. ఏమండి, దేవుడు ఎక్కువ పెట్టిన విల్లు తెగిపోతాయి ఎక్కడికక్కడ దేవుడు సంధిస్తే. ఏమంటే ఒక యెహోషువను చూసాం, శత్రువుపై స్వైర విహారం. ఒక ఏలియాను చూసాం, శత్రువులను తెగ నరికిన తీరు. ఒక దావీదును చూసాం, దేవుని నమ్మని జనాంగాన్ని దండించిన విధానం. ఒక యేసుక్రీస్తును చూసాం, కనబడని శత్రువుతో పోరాడిన విధానం, సాతానుతో పోరాడిన విధానం. ఒక పౌలును చూసాం, మా పోరాటము ఈ లోక సంబంధమైనది కాదు, దేవుడు కాదనే ప్రతి ఒక్కడిని దేవుని దగ్గరకు తీసుకొస్తున్నాం. దేవుని ఎదుట కట్టిన దుర్గములను పడగొడుతున్నాం. మేము పోరాడినది శరీరంతో కాదు. అలాంటి పోరాడే వీరుడను తూర్పు నుంచి లేపాడటండి. తూర్పు నుంచి మళ్ళీ చదవండి వచ్చినమ్మా. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాణిని తూర్పు నుండి రేపాడటండి. రేపితే ఎలా ఉంటుందండి? ఆయన రెచ్చగొట్టుకుదంటారు. రెచ్చగొడితే ఏమవుతుంది? మొత్తం వేపత్సం కంగలి అయిపోద్ది అంతే ఎక్కడికక్కడ. అవునా? కీ బొమ్మలు ఉంటాయి అనుకోండి, దాన్ని కీచి అలా అనుకోండి, మొత్తం గిరికేస్తూ కొట్టేసుకుంటుంది అంతే ఎక్కడికక్కడ. కల్లోలం రేపడం అంటే అదండి. చెత్త తుత్తిరీలు అయిపోతుంది అనమాట. ఇంకా ఎవడో ఎదురు నిలబడలేడు వాడికి. మళ్ళీ చదవండి. తన ప్రవర్తన అంతటిలోనూ నీతిని జరిగించు వాణిని తూర్పు నుండి మళ్ళీ రేపాడు ఒకడిని. తూర్పు నుంచి మళ్ళీ ఒకడిని రేపాడు.
గత కాలంలో దావీదును రేపాడు, తర్వాత పౌలును లేపాడు, తర్వాత సమూయేలు, ఇలా ఎంతో మందిని రేపుకుంటూ వచ్చాడు. మళ్ళీ తూర్పు నుంచి ఒకళ్ళు రేపాడా? ఆయన అతనికి జనాలను అప్పగిస్తున్నాడు అన్యజనులకు శిక్ష విధించటానికి. రాజులను సంకెళ్లతో బంధిస్తున్నాడు, రాజులను అప్పగించుచున్నాడు. ధూళి వలె వారిని. అతని ఖడ్గము ఏమిటి? అతని ఖడ్గం ఏ ఖడ్గము? రెండంచుల గల ఖడ్గం. ఎవరి గురించి ఈ మాటలు? ఎవరు తూర్పు నుండి రేగిన వాడు? ఎవరి ఖడ్గానికి ప్రపంచంలో ప్రతి ఒక్కడూ భయపడిపోతున్నాడు? క్రీస్తు మరణించి వెళ్లిన 2000 సంవత్సరాల తరువాత దేవుడు తూర్పు నుంచి రేపిన వాడే ఆత్మీయ తండ్రి జయశాలి గారు. రాజులు ఏమంటాడండి? వారి చేతికి రాజులను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గానికి అప్పగించుచున్నాడు. గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధిస్తున్నాడు. ఎవరి గురించి ఈ మాటలు? అంత గొప్ప దేవుని చేతిలో ఉన్న బాణం ఎవరు కనపడుతున్నారు మనకి? ఒకసారి చూడండి, లైట్ ఆఫ్ చేయండి. ఈ లైట్ ఆఫ్ అంటే దేవుని అంబుల పోతి, దేవుడు ఎక్కుపెట్టిన బాణం, దేవుడు రేపిన వాడు, దేవుడు తన ఖడ్గాన్ని వ్యక్తి చేతికిచ్చిన వాడు, తూర్పు నుండి రేగిన వాడు. ఇది కాదు, వీడియో పెట్టు. సౌండ్ తగ్గించు. నక్షత్రములలో నీ గూడును నువ్వు నిర్మించుకున్నా, అక్కడ నుండి నేను నిన్ను కింద పడవేసేస్తాను అన్నాడు. చూడండి, అది అమెరికా వాడికి అర్థం కాలేదా? అమెరికా వాడు తెలియదండి. నాతో అంతరిక్షం రాష్ట్రం, నా పరిశోధన రాష్ట్రాలు ఎక్కడ ఉందనుకుంటున్నా? వాషింగ్టన్ అండి, వాడు ఆఫీస్ అక్కడే ఉందండి. వాళ్ళని ఛాలెంజ్ చేశానండి, వాళ్ళని ఛాలెంజ్ చేశాను, సవాల్ చేశాను వాళ్ళని. ఏమంటే ఒక్క శాస్త్రవేత్త కూడా నోరెత్తలో తెలిసాడు. ఎవరి శాస్త్రవేత్త? ఇనుప సంఖ్యలతో వారి గనులను గొప్పవాళ్ళు, ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ళు గనులు ఈ రోజున ఎవరండి? శాస్త్రవేత్తలు. వారి గనులను బంధించుటకు ప్లేగొట్టు. అంతరిక్ష పరిశోధన ప్రపంచంలో అంతరిక్షానికి సంబంధించిన పెద్ద పట్టున్న మహావేత్తలండి వాళ్ళు. ఏమన్నా ఇండియా నుంచి ఎవరైనా ఛాలెంజ్ చేశారు? పేరు చెప్పండి. నాసా అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తను సవాలు చేసి మీతో ఉన్న మగాడు ప్రపంచంలో ఎవరో ఒక పేరు చెప్పండి. ఆ పేరు చెప్తే పీడి తొందరగా పేరు చెప్పాలి. మరొకడు గరుడు కాడు. బైబుల్ అండి, బైబుల్ ఉన్న మహాజ్ఞానం అంటే వారికి అర్థం కాదు. చూసారా రెఫరెన్స్ ఏం తీసుకున్నాడు ఆయన? బైబిల్ ఏముంటది? వాక్యం రెండంచులు గల ఖడ్గం ఇచ్చారన్నాడు. చూశారు? ఆ ఖడ్గముతో అధికారులు, గనులు. దరిద్రుడా, ఎక్కడికి వెళ్ళిపోతావు? నక్షత్రానికి వెళ్ళిపోతావు నువ్వు? నక్షత్రంలో నువ్వు నివాసము కట్టి నన్ను మేడ పెట్టుకు తోచేస్తాను ఎక్కడి నుంచి అన్నాడు. దేవుడు గ్రహాల దగ్గర ఎక్కుతున్నాడు వీడు. ఇంకా నక్షత్రాలు వెళ్ళదు వీడు. పిచ్చి పట్టిందండి వాడికి, అమెరికాకి పిచ్చి పట్టింది. గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటున్నాడు ఈరోజు. అమెరికా ఏం చెప్తారండి వాడు? గాడ్ బ్లెస్డ్ అమెరికా. జార్జ్ బుష్, నీకు బైబుల్ తెలీదు. అమెరికా ఆశీర్వాదం కాదు. 2001 సెప్టెంబర్ 11 బిన్ లాడెన్ అటాక్స్ తో అమెరికా అంతం ఆరంభం అయిందని చెప్పానండి. నీ అంతం ఆరంభమైంది కపట్టవారు. ఏమనుకుంటున్నావు నువ్వు? బైబిల్ తెలుసుకున్నావు అని ఎక్కడున్న బోధకుడు ఒక్కడికి కూడా బైబిల్ తెలీదు. బైబిల్ తెలియక నేను తప్పు మార్గాన్ని అంటూ దారి నడిపిస్తున్న వాళ్ళు అందరూ. నీకు ఇప్పటికైనా నువ్వు భద్రపరుచుకుంటే, నీ మనసు మార్చుకుంటే, ఒకరు జాగ్రత్తగా చదువు. అంటే టోనీ బ్లేర్ తెలుసుకన్నాను, టోనీ బ్లేర్ తెలుసుకన్నాను తెలిసిన మీరు వెళ్ళిపోవడం ఏంటండి? ఇంగ్లాండ్ వ్యవస్థ సామ్రాజ్యాధినేత
టోనీ బ్లేర్ ఏమవుతాడు రాశాడో చదువుతాను చూడండి, మీకు అర్థమయ్యాడు తెలుగు. టోనీ బ్లేర్ ఏం రాశాడు, ఈ ఉత్తరానికి ఏం సమాధానం ఇచ్చాడు చూడండి. అమెరికా పిచ్చిగా 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 ప్రవర్తిస్తుంది. అమెరికా మీరైనా చెప్పండి అగ్రరాజ్యాల్లో నువ్వు ఒక అగ్రరాజ్యంగా మిస్టర్ బ్లేర్ అండ్ క్యాబినెట్ అందరికీ రాశాడు. వాళ్ళందరికీ ఎప్పటికైనా అమెరికాని కళ్ళు తెరుచుకోమని చెప్పు. తప్పటడుగులు వేస్తుంది అమెరికా. ఏమండి, అమెరికాని శాసించగలిగే మగాడు ప్రపంచంలో ఎవడండి? ఎవరో కాళ్ళు పట్టుకున్న వాడైతే భిక్ష కోసం ప్రాపులాడి అందరూ బెగ్గరుతున్నారండి ప్రపంచంలో. కానీ నేను కాదు. జాగ్రత్త, నువ్వు దెబ్బ తినబోతున్నావు. నేను మేలుకొని చెబుతున్నాను నీకు. బైబిల్లో రాసిన దానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అంటే టోనీ బ్లేర్ ఏమనంటాడో చదువుతున్నాను చూడండి. మీరు అమెరికా ప్రజలకు జైశాలి సింహగర్జన ప్రపంచ మేధావులారా కబడ్దారండి. దీని హెడ్డింగ్ అది, ఈ పుస్తకం హెడ్డింగ్ అదండి. ప్రపంచ మేధావులారా కబడ్దారని ఈ పుస్తకాన్ని కళంగారికి పంపిస్తే పాపం మాట్లాడాలి, నోరు మాట్లాడడానికి. ఏంటి ప్రపంచ మేధావులకే కబడ్దారా? అవునండి, బైబిల్ అంత గొప్పది. బైబిల్ అంత గొప్పది. బైబిల్ మత గ్రంథం కాదు, విదేశీ మత గ్రంథం కాదయ్యా, ఇది మహాజ్ఞాన గ్రంథం. దానికి టోనీ బ్లేర్ క్యాబినెట్ ఏం రాస్తుందో చూడండి. మీరు అమెరికా ప్రజలను అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ను హెచ్చరిస్తూ రాసిన ఉత్తరం కాపీ మరియు మీరు పంపిన జైశాలి సింహగర్జన పుస్తకం, ఇంగ్లీష్లో కూడా ఉందండి. మీరు పంపిన జైశాలి సింహగర్జన పుస్తకం మాకు అందినందుకు మీకు కృతజ్ఞతలు. జాగ్రత్తగా వినండి. టోనీ బ్లేర్ రాసిన ఉత్తరం అనేది. ఇంకేం రాశాడు చూడండి, ఇంకేం రాశాడు. అందు మీరు రాసిన విషయాలను జాగ్రత్తగా గుర్తించింది. ఏమండి, ఒక పెద్ద గ్రేట్ బ్రిటన్ ప్రధాని మనం రాసిన వాటిని గుర్తించాడు అంటే ఏమంటే ఎప్పుడో వివేకానంద అమెరికాలో చికాగో ఒక పట్టణానికి ఒక మెసేజ్ ఇచ్చి తప్పటి పడినట్టు వాళ్ళు. దానికి మన జాతి వాడు గొప్పగా రాశాడండి స్వామి వివేకానంద గురించి. అమెరికా వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకున్నాడు మా వాడిని. స్వామి వివేకానంద గురించి పాఠాలు పిల్లల పాఠ్య పుస్తకాలు వచ్చాయండి. మరి ఈ రోజు ఒక అగ్ర రాజ్యాధి నేత ఒక భారతీయుడు రాసే ఉత్తరానికి తల దించుకున్నాడు అంటే ఎవరాలు చెప్పండి, ఏమనాలి? ఇకపోతే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏమనుకో వచ్చిందో చూడండి. మళ్ళా ఆయన వచ్చారు, అవార్డు వచ్చాడు మళ్ళా ఆస్ట్రేలియా గవర్నమెంట్ కి ప్రధానిగా. జైశాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు రాష్ట్రం చూడండి. జైశాలి సింహగర్జన పుస్తకమును చూసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీ ఉత్తరం ద్వారా మాకు మీరు ఇచ్చిన ఆలోచనలకు కృతజ్ఞతం. వాటిని తప్పనిసరిగా పాటించగలం. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అండి, పార్లమెంట్ రాసిన ఉత్తరం అండి ఇది. ఆస్ట్రేలియాలో ఎవరు డబ్బున్నవాడు రాసిన ఉత్తరం కాదండి. అధ్యయుడుగా ఇప్పటి వరకు ఆస్ట్రేలియాను పరిపాలించినటువంటి వాడు అవార్డు. ఏ ఉత్తరం రాశాడండి? ఇంకొక అనమాట ఫ్రాన్స్ అగ్రరాజ్యం అండి. ఎవరు వస్తున్నాడు చూడండి. మీరు పంపిన జైశాలి ప్రెసిడెంట్ రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ మీరు పంపిన ఉత్తరం జైశాలి సింహగర్జన పుస్తకం అందింది. నువ్వు దానికి మనం అతి శ్రేష్టమైనది ప్రసిద్ధమైన వజ్రం కంటే విలువైన సంగతులు మాకు తెలిపి మమ్మల్ని అప్పులు పరిచినందుకు కృతజ్ఞతలు. దయచేసి తమను మా హృదయపూర్వక అభినందనలు స్వీకరించగలరని కోరుతూ. ఫ్రాన్స్ అండి. ఏమండి, ప్రపంచంలో ఈయన ఏకైక ఈయనే ఉన్నాడేటండి, అడిగేటండి ఎవడో. ఏమండి, ప్రపంచంలో ఏకైక ప్రతి ఉత్తరంలో కింద ఏమనుందో తెలుసండి? ప్రతి ఉత్తరంలో కింద ఏమనుందో ఆధారమే ఉందండి. ప్రపంచంలో ఏకైక ఛాలెంజింగ్ స్పీకర్ అని సంతకం పెట్టారండి. మీరు చూడండి అవసరం. ఈ ఉత్తరాలు యథార్థంగా మేము తెలుగులో కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసి రాష్ట్రం కింద ఏమైనా సంతకం పెట్టారో తెలుసండి. గాడ్ బ్లెస్ యూ, సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అని సంతకం పెట్టారండి కింద. నువ్వేనా మనగాడివి, నువ్వేనా ఛాలెంజర్వి అని ఎప్పుడు అడగలేదండి. వాళ్ళు స్వీకరించక తప్పదు. కారణం బైబుల్. ఇప్పుడు చూడండి, బైబుల్ చూద్దరు గారు ఒక మధురమైన మాటమే. రైట్ హ్యాండ్ చూసారా అండి? తూర్పు నుండి రేపినవాడు, రేపి పిలిచినవాడు, బైబిల్ని ఆకాశం అంత ఎత్తున ఎంతవరకు చూపించిన వాడు ఎవడు లేడండి. బైబిల్ మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం అనే మాట నేను వినలేదండి ఎప్పుడు. బహుశా మీలో మరి పెద్దలు ఏ భక్తుడు నోటైనా విన్నారేమో నాకు తెలియదండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథము అని ఎలిగెత్తి చాటిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడండి. ఎవడైనా సరే బైబిల్కు లోబడవలసిందే. ఏమంటే జార్జ్ డబ్ల్యూ బుష్ని హెచ్చరిస్తూ వ్రాసిన
ఉత్తరం, దాని కాపీని టోనీ బ్లెయిర్ బ్రిటిష్ గవర్నమెంట్కి పంపిస్తే టోనీ బ్లెయిర్ రాసిన ఉత్తరం అండి అది. రాజులను లోబరుచుచున్నాడు. దేనికి? దేవుని మాటకు. దేవుని మాటకు, ఖడ్గానికి, అప్పగించబడిన ఖడ్గానికి. ఎవరు? బలవంతుని చేతిలో బాణము. ఎక్కువ పెట్టాడండి. మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత దేవుడు సంధించిన బాణం సాతాను కట్టిన గోడలను, కోటలను పగలగొడుతూ, ఎందరో మనుష్యుల హృదయాలలో సాతాను కట్టేసిన గోడలను ఛిద్రం చేస్తూ, విచ్ఛిన్నం చేసి, ఆ హృదయాలలోనికి దేవుడిని ప్రవేశపెట్టిన మహాశక్తిమంతుడు జయశాలి పీడి సుందరరావు గారంటేనండి. ఈ చవట సన్నాసులకు తెలియదండి. దొంగలు, మోసగాళ్ళు అవసరం తీరిన తర్వాత తెప్ప తగలేసే రకాలని వెళ్ళు. ఏంటది? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు వెళ్ళు. దుర్మార్గులు ఈ జనులండి. ఈ జనులు ఆయన వల్ల రక్షింపబడి జ్ఞానాన్ని నేర్చుకుని ఆయననే తప్పు పట్టే స్థాయి ఎదిగిపోయారండి ఈ రోజున. దేవుని పిల్లలారా, మనిషిగా అది సాధ్యం కాదండి. దేవుడు తోడుండాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు రేపాలి, దేవుడు నియమించాలి. ఒక వ్యక్తిని ఎవడ పడితారు లేచిపోతే అవదండి. దేవుడు రేపాలి. రేపాడు దేవుడు. ఎంత మందిని మట్టి కనిపించాడంటేనండి ఈ రోజున భయం. జయశాలి గారు అంటే భయం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే భయం. కారణం ఏమిటి? ఏముంది? అణుబాంబు ఉందా? అణుబాంబు కన్నా శక్తివంతమైన దేవుని వాక్యం మాటలున్నాయి. మళ్ళీ చదవండి, యెషయా గ్రంథంలో ఉన్న మాట చదవండి. ఏమన్నాడు? తన ప్రవర్తన అంతటిలోంచి నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? ఆయన. అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుస్తున్నాడు. ఏమంటే టోనీ బ్లెయిర్, మీరు రాసిన విషయాలను జాగ్రత్తగా గుర్తించాం. రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గానికి, వాక్యానికి. ఎలాంటి వాడైనా సరే గజగజలాడిపోవాల్సిందండి దేవుని మాట. నరికేస్తానండి. ఏలియాలాగా నరికేసేయటమే. సాతాను కోటను విచ్ఛిన్నం చేసిన వాడండి జయశాలి పీడి సుందరరావు గారు. 2000 సంవత్సరాల తర్వాత అసలు ఇంతవరకు సాతానుని బయట పెట్టిన వాడు ఎవరో పుట్టలేదండి. అలాంటిది సాతాను కోటలోకి వెళ్ళి సమూల ధ్వంసం చేసేసి దానిలోకి దేవుడు తీసుకొచ్చేసిన వాడు. ఈ రోజున ఎంత మంది అండి ఈ దేశంలో, మన దేశంలో, ఈ కువైట్ దేశంలో ఎంతమంది దేవుని నమ్ముతున్నారు, ఎంతమంది వాక్యానికి లోపడుతున్నారు, ఎంతమంది హృదయాల్లోనికి క్రీస్తుని స్వీకరించగలుగుతున్నారు. ఎలా? ఈ నామకార్థ క్రైస్తవులాగా నమ్ముకుంటున్నాం మనం ఈ రోజున. దేని కొరకు? అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికి, వాక్య ప్రకటనకి అవసరమైతే ఎంత వరకైనా సరే వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నాం మనం. మనకున్న సమస్తాన్ని త్యాగం చేసి వాక్యాన్ని ప్రజల గుండెల్లో స్థాపించడానికి తాపత్రయపడుతున్నాం. తూర్పు నుండి రేపాడు. అతని చేతికి అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకు. శాస్త్రవేత్త చేసిన పరిశోధన బైబిల్ దగ్గరకు వచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి. బైబిల్ చెప్పలేదా? శాస్త్రవేత్త చెప్పింది అబద్ధం. ఈ శాస్త్రవేత్తలందరూ మోసగాళ్ళు, బైబిల్ నుంచి కాపీ తీసి సొంత జ్ఞానం అని చెప్పుకుంటున్నవారు అని. దేవుని గొప్పతనాన్ని ఆకాశం అంతా ఎత్తున చూపించిన వాడండి. బలవంతుని చేతిలో బాణము. మరి మన పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి? మన పిల్లలు ఎవరి చేతిలో బాణాలు? మా పిల్లలు సాతాను చేతిలో బాణాలు. ఎవరి కొరకు పెంచుతున్నాం మన పిల్లల్ని? ఎవరి చేతికి అప్పగించమన్నాడు? ఎవరితో పోరాడాలని చెప్పాడు? ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతికి అందించాలి. బలవంతుని చేతికి అందించాలి. ఏమడిగాడండి?
అని అడిగారు. మీ పిల్లలను నాకు ఇవ్వండి, నాలా పెంచుతాను అన్నాడు. దేవుని చేతికి అందించగలగాలి మన పిల్లలను. ఎవరి చేతికి అందిస్తున్నాం ఈ రోజుకి? విద్య చేతికి అందిస్తున్నావా? ఉద్యోగం చేతికి అందిస్తున్నావా? దేని కొరకు మన పిల్లలను పెంచుతున్నాం? ఏమండి, బాగా సుఖపడాలన్నా వాళ్ళు అంటే మీ పిల్లలకి పరలోకం దేవుడి చేతిలోకి వెళ్ళటం వద్దా? బాగా చదివించి సాతాను చేతిలోకి పంపిస్తారా? దేవుని జ్ఞానాన్ని నేర్పించారా? దేవుని కొరకు బ్రతకనివ్వరా? బలవంతుడి చేతికివ్వరా? బలవంతుడి చేతికివ్వరా? బలవంతుడి చేతికిస్తే సమయం చూసి బలవంతుడు సంధిస్తాడు, దానిని విడిచిపెడతాడు ఆ బాణాలని. సాతాను మాయలో ప్రపంచం చిక్కుకున్నప్పుడు ప్రతి ఒక్కడు డబ్బు మాయలు, కాముకత్వము, వ్యభిచారము, జారత్వము, దొంగతనము, మోసము ఇలాంటి రకరకాలైన ఈ లోక సంబంధమైన మాయలలో చిక్కుకున్నప్పుడు ప్రతి వ్యక్తి హృదయంలోనికి వెళ్లి దేవుడు కనపడకుండా సాతాను అడ్డంగా బొరుజులు, పెద్ద పెద్ద దుర్గములను కట్టేసినప్పుడు వాటిని పడగొట్టడానికి దేవుని చేతిలోకి అందించవలసిన వాళ్ళు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ రోజున ఎవరికి అందిస్తున్నారు? ఎవరి కొరకు పెంచుతున్నారు పిల్లల్ని? ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? చదువులా? చదివి ఎంసెట్లో సీట్ రాలేదు, ఏం చేస్తారు? ఊరిపోసుకు చేస్తున్నారు. ఎంసెట్లో సీట్ రాలేదు, తల్లిదండ్రులు ఊరే చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే నువ్వు ఎంసెట్లో సీటు కొరకు పుట్టించాడరా నిన్ను దేవుడు? దరిద్రుడా! 10th క్లాస్ పాస్ కాలేదని ఆత్మహత్య చేసుకుంటారు. 10th క్లాస్ పాస్ అవడం కొరకు నిన్ను పుట్టించాడా దేవుడు? కాబట్టి ఈ కళ్ళు ఇచ్చిన 10th చదవడానిక? పాస్ అవ్వకపోతే చంపుకోవడానిక? ఎందుకు పుడుతున్నారు? ఎలా వస్తున్నారు పిల్లలు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా కట్టిస్తున్నాడు నీ గర్భములో తన ఇంటిని. యెహోవా ఇల్లు కట్టిస్తున్నాడు స్త్రీ గర్భములో తన ఇంటిని నిర్మిస్తున్నాడు. దేవుడే కట్టించకపోతే మనకు పిల్లలు లేరు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే నువ్వెన్ని తిప్పలు పడి, ఎన్ని మందులు వేసుకుని, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా దేవుడు నీ గర్భాన పిల్లలను నిర్మించాలి, కట్టాలనుకోకపోతే ఎందుకు కట్టాడు? మరి ఎందుకు కట్టాడట్టు? ఎందుకు కట్టినట్టు? లోకంలో ఇంజనీర్లు తక్కువ ఉన్నారు, లోకంలో డాక్టర్లు తక్కువ ఉన్నారు, లోకంలో మేనేజర్లు తక్కువ ఉన్నారు. అందుకే ఈయన మేనేజర్గా పుట్టించాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు? నువ్వు ఇంజనీరింగ్ చదివి నీ బతుకు అంతా ఫ్యాక్టరీల చుట్టూ తగలబెట్టుకుని లేదా పెద్ద పెద్ద టవర్లు ఇంకా అక్కడి నుంచి పడి కింద పడి చస్తావనా? నీకు ఎందుకు ఇచ్చాడు మెదడు? నీకెందుకు ఇచ్చాడు మెదడు? నిన్ను కట్టి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీ బతుకు ఏమైపోతుందో అని పిండముగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఈ లోకంలో నీకు తీసుకువచ్చి ఒక మనిషిగా నిన్ను నిలబెడితే ఈ రోజున ఆ పిల్లల్ని ఎవరి కొరకు పెంచుతున్నారు? ఎవరికిద్దామని? బాగా చదివిద్దాం అనుకుంటున్నారా? బాగా రే మేము ఇక్కడ కష్టపడి అంట్లు తోముకుంటున్నావురా, నువ్వు అక్కడ బాగా చదవాలి. ఇంజనీరు, డాక్టర్, కలెక్టర్, ఐపీఎస్, ఐఏఎస్, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఏంట్రా ఈ బతుకు? మా బతుకులు, మా కన్నీళ్లు నువ్వు తొడవాలరా. యెహోవా ఇల్లు కట్టిస్తే దాన్ని మనిష్టానుసారంగా వాడుకోవటానికి మనమెవరు? బలవంతుని చేతికి ఇవ్వండి. మీ పిల్లలను దేవుని జ్ఞానంలో బాణములుగా తయారు చేయండి. అలాంటి పిల్లలతో ఇంట్లో 4 పిల్లలు ఉన్నారా? మా పెద్దోడు ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. మా చిన్నది అంటే రెండోది గైనకాలజిస్ట్. ఇకపోతే 3వవాడు ఉన్నాడా? 3వవాడు నిన్నే వాడు ఎంబీబీఎస్ సీటు కొట్టాడండి. ఇక 4వవాడు ఎంసెట్ కోచింగ్ వెళ్తాడండి. 4 పిల్లలు సమర్పయామి. అదే 4 పిల్లలు నువ్వు దేవునికి ఇచ్చావనుకో, ఎలా? బాణములుగా
ఆ 4 పిల్లలు నీ దగ్గర ఉంటే తన అంబుల పొదిని ఏమంటాడండి? అట్టి వారితో. చదవండి, అది ఆ వచనం ఏంటి? అట్టి వారితో. ఎట్టి వారితో యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు దేవుని చేతిలోని బాణాల వంటి వాళ్ళైతే నీ పిల్లలు, అలాంటి వాళ్లతో నీ కుటుంబం ఉంటే, అలాంటి తండ్రి, అలాంటి తల్లి ధన్యుడు. మా కూడా ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేసిన పేపర్లో ప్రకటనలు, తల్లిదండ్రులతో ఇంటర్వ్యూలు. దేవుని పిల్లలారా, ఎవరి కొరకు మీ పిల్లల్ని పెంచుతున్నారు? బాగా చదివించేస్తున్నారా? చదువు 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 ఆ చదివిన తర్వాత, బాగా చదివిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే కనపడిన ప్రతి ఆడపిల్లని పాడు చేయి. అది లొంగలేదనుకో మొహం మీద యాసిడ్ అయితే అంతే. ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఏమంటే ర్యాగింగుల పేరుతో రేపులు చూశారు కదండి. ఎంత అసహ్యం, ఎంత దౌర్భాగ్యం. ఎక్కడదే? నీ చదువు నీకు నేర్పించింది ఇదన్నమాట. ఎవరి కొరకు మీ పిల్లల్ని పెంచుతారు? ఎవరికి అప్పగిస్తారు? దేవుని చేతికి అప్పగించండి. ఏమండి, పిల్లలకు పరలోకం ఇవ్వాలనుకున్న వాళ్ళండి నిజమైన తల్లిదండ్రులంటే. పిల్లలకు ఆస్తి ఇవ్వాలనుకున్నవాడు కాదండి తండ్రి. మా బాబు నాకేమవలేదు అనుకుంటుంటారు చాలా మంది. మా బాబు చచ్చాడాడు అన్నదంతా తగలబెట్టి ఇప్పుడు ఈ రోజున ఈ దేశంలోకి వచ్చి నేను నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. మా బాబే లేదా మా తాతే రాజు అయి ఉంటేనా అనుకుంటారు చూసారండి. అలాంటి వాళ్ళు అనమాట. దేవుని పిల్లలారా, పిల్లలకు ఆస్తులు ఇచ్చే తండ్రి మోసగాడు, వాడు స్వార్థపరుడు. కన్న పిల్లలకు బాగా చదివించి వాళ్ళు ఉన్నత స్థితిలో చూడాలనుకునే తండ్రి దుర్మార్గుడండి. తన పిల్లలు పరలోకం వెళ్ళి ప్రశాంతమైన జీవితాన్ని దేవుడి దగ్గర గడపాలనుకునేవాడే నిజమైన తండ్రి అండి, నిజమైన తల్లిదండ్రులు. మీ పిల్లలు మీ కళ్ళ ముందు అగ్నిగుండంలో కాలిపోతుంటే అప్పుడు తెలుస్తుందండి మీకు ఆ బాధ. ఇప్పుడు చెబుతున్నంత సేపు అర్థం కదా, మరి ఎలా బతుకుతారండి వాళ్ళు? బాబు, మరి మన కలెక్టర్లు చదివి ఇక్కడికి వచ్చాము ఏమండి, పెద్ద పెద్ద చదువులు ఓడబడి చేసాం మనం. అక్కడ మనం బ్రతకట్లా? ఏని ముద్రలు వచ్చేసారు బయట. బ్రతుకుతున్నారు లేదా అండి? ఏని ముద్ర అంటే ఎలా ఉంటుంది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. బ్రతకట్లేదా? దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతికేది ఏం చదివాడు ఏంటండి? దావీదు దోళ్ళ కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు. అవునండి కదా? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుడిని ప్రేమించు, నిన్ను నువ్వుగా దేవుని చేతికి అప్పగించుకో, సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. అంతేగా నీ అంతటా నువ్వు ఏదో అయిపోదాం అనుకుంటే అధోపాతాళానికి తొక్కేస్తాడు దేవుడు. అలాంటి వారితో మీ అంబుల పొదిని నింపుకోండి. మీరు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణంగా మారండి మొదట. అందుకే మీరు నేర్చుకోండి, మీరు పరీక్షలు రాయండి, దేవుని జ్ఞానాన్ని అభ్యసించండి అంటున్నాను. ముందు మీరు బాణంగా మారండి. మీ పిల్లలను దేవునికి అనువైన బాణములుగా మార్చండి. ప్రపంచానికి దేవుని మాటలు అవసరం. దేవుని పిల్లలారా, మన పిల్లలు దేవుడికి అవసరం అండి. లోకం పరిస్థితి బాగోలేదు. క్రైస్తవ్యం అంటే చర్చికి వెళ్ళడం, కూర్చోవడం, ప్రార్థన చేయడం, బదిలీ చేయడం కాదు. సమాజాన్ని బాగు చేసే ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయటమే క్రైస్తవ్యం అంటే. క్రీస్తును నమ్ముకోవడం అంటే ప్రపంచాన్ని ఉద్ధరించటం, లోక కళ్యాణానికి ప్రాకులాడటం, ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయటం, ప్రతి వ్యక్తి మనస్సుని మార్చటం, ప్రతి వ్యక్తిని దేవునిగా రూపాంతరం చెందించడం క్రైస్తవ్యం అంటే. ధనాపేక్ష వదులుకోవడం, వ్యభిచార వాంఛను వదులుకోవడం, కాముకత్వాన్ని వదులుకోవడం, దుర్మార్గాన్ని విడిచిపెట్టడం క్రైస్తవ్యం అంటే. ఇలా సమస్తము విడిచిపెట్టిన నాడు ప్రపంచం అంతా పచ్చగా ఆనందంగా కళకళలాడుతుందండి. క్రైస్తవుడంటే ప్రపంచాన్ని సంస్కరించేవాడు. చర్చిలో కూర్చుని భజన చేసేవాడు కాదండి. ఆరాధనల పేరుతో అరిచేవాడు కాదు క్రైస్తవుడు. క్రీస్తును చూడండి, పాటుపడిన వాడు, తన జీవితాన్ని అంకితం చేసిన వాడు. పౌలు భక్తులు, మిగిలిన వాళ్ళు చూడండి, జీవితాన్ని ప్రపంచం కొరకు అంకితం చేసిన వాళ్ళు. వాళ్ళ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళ మాటలు మన జీవితాన్ని మార్చినప్పుడు మన మాటలు ఎదుటి వాడి జీవితాన్ని ఎందుకు మార్చలేవు? మార్చగలవు. క్రైస్తవుడు ప్రపంచం కొరకు ఉన్నాడు, మర్చిపోకండి.
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నేను సహోదరుల నిమిత్తము ప్రాణం పెడుతున్నాను, నువ్వు కూడా నీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవుడు ప్రపంచం కొరకున్నాడు, మర్చిపోకండి. మనం నమ్ముకోవడంతో అయిపోలేదు, ఇది నమ్ముకోవడంతో ప్రారంభమైంది. ఇది ఒక ఉన్నతమైన జీవన మార్గం. దేవుని చేతిలో శక్తివంతమైన బాణంగా ఉండాలి. అంబుల పొది అలాంటి పిల్లలతో నింపుకోండి మీ కుటుంబాన్ని, మీ అంబులు నింపుకోండి. దేవుని చేతికి అప్పగించండి. కళ్ళు మూసుకోండి.